దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 4వ అధ్యాయం 23వ వచనం. లేమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సెల్లా, నా పలుకు వినుడి. లేమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాణ్ణి చంపితిని. చూడండి, ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. దేవుడు ప్రపంచంలో అన్నింటినీ ఏలమని చెప్పాడు, కానీ ఒక మనుష్యుని తప్ప. దేవుడు ఒక మనుష్యుని ఏలమని ఎప్పుడు కూడా చెప్పలేదు. అందుకనే మనమందరము దేవుని యొక్క స్వరూపములో నిర్మించబడ్డవారం, తయారు చేయబడ్డవారం. అయితే ఈ లోకము ఒక మనుష్యుని బానిస చేసుకుంటుంది, వాణ్ణి ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మనుష్యులను ఏలమని ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పలేదు. దేవుడు అన్నాడు, ఆకాశమును, భూమిని, భూమి కింద జంతువులన్నింటినీ మీరేలండి, ఇదిగో మీకు అధికారం ఇస్తున్నా అన్నాడు. మనుష్యుని మీద ఎప్పుడు ఇవ్వలేదు. అందుకనే ఎఫెసీ రాసిన పత్రిక 4:26 వచనంలో, కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటున్నాడు. ఇక లేమెకు కోపపడడం మాత్రమే కాదు, పాపం చేశాడు. అందుకని మనం పాపాలు చేయకూడదంటే కోపపడ్డ ప్రతిసారి వెంటనే మనం క్షమించాలి. సూర్యుడు అస్తమించే లోపు ఆ కోపం అంతా కూడా తగ్గిపోవాలి. దేవుడు మంచి శాంతమును, ప్రశాంతతను దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.